హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 26 కాంతారా మ్యాచ్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. మీలో డౌట్ రావచ్చు ఎందుకు కాంతారా అంటున్నానని, బట్ చాలామందికి గుర్తే ఉంటుంది. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లాస్ట్ ఇయర్ ఇదే స్టేడియంలో జరిగినప్పుడు మనకు చూసుకుంటే రాహుల్ వచ్చేసి కేఎల్ రాహుల్ కాంతారా సెలబ్రేషన్ చేశాడు ఈ మ్యాచ్లో. అండ్ ఈ సెలబ్రేషన్ అయిన తర్వాత డీసీ అయితే కంటిన్యూస్గా మ్యాచ్లు అనేది ఓడిపోయింది. 4 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళు క్వాలిఫికేషన్ కూడా అవ్వలేదు. అండ్ ఆల్సో చూసుకుంటే ఆర్సీబీ ఈ మ్యాచ్ తోటి చాలా వైరల్ వెళ్ళింది ఆ సెలబ్రేషన్. ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. మనమైతే రివెంజ్ తీసుకోవాలి డీసీ మీద. లాస్ట్ టైము మనకు చూసుకుంటే కేఎల్ రాహుల్ చేసింది తప్పేం కాదు, బట్ అంటే ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఆ సెలబ్రేషన్ చేసిల్లు కదా. విరాట్ కోహ్లీ మళ్ళీ అదే విధంగా డీసీ మీద మ్యాచ్ని గెలిచి కాంతారా సెలబ్రేషన్ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. అలాంటి మూమెంట్ ప్రతిదారైనా సరే ఎవరైనా ఒక మూమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే డీసీ మీద వాళ్ళు గెలిచినారు. మనం చూసుకుని ఢిల్లీ పోయి ఆ ఇయర్ 2025లో కొట్టినా సరే నాకు బెంగళూరులో ఆర్సీబీ ఈ మ్యాచ్ని గెలిచి కాంతారా సెలబ్రేషన్ ఎవరో ఒకరు చేస్తారని అయితే మనమైతే ఎర్లీ ప్రిడిక్షన్ అయితే చేస్తున్నాం. ఖచ్చితంగా అది అయితే జరగాలని అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మీలో కూడా చాలామందికి వెయిట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కరెక్ట్ వైబుల్నే ఉన్నాడా లేదా అని నాకు తెలియడానికి. అండ్ ఆర్సీబీ వచ్చేసి ఒక మాస్టర్ ప్లాన్ వేయాల్సిందే అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి పిచ్ని సెలెక్ట్ చేసుకొని డీసీని ఇబ్బంది పెట్టే విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆర్సీ వర్సెస్ డీసీ నేను 3 ఇయర్స్ రికార్డ్ చూసినప్పుడు కొన్ని రికార్డులు చూస్తే మాత్రం నాకు అరే ఇట్లాంటి రికార్డు ఉందేంద్రా బాబు అనిపించింది. ఆ రికార్డు గురించి కూడా నేను గ్రౌండ్ స్టాట్స్లో మాట్లాడుతున్నాను. సో ప్రతి వీడియోలో ఎవ్రీ డే మనకి 6 to 7 o'clock ఎర్లీ మార్నింగే మనకు వీడియోని వస్తుంది, ప్రివ్యూ వస్తుంది. దాంట్లో మనం గ్రౌండ్ స్టాట్స్ గురించి మాట్లాడుకుంటాం, పిచ్ గురించి మాట్లాడుకుంటాం, వెదర్ ఎంత క్రూషియల్గా మారుతుంది. అండ్ ఆల్సో లాస్ట్లో విజయావకాశాల గురించి మాట్లాడుకుంటూ చూసుకుంటే లాస్ట్ 11 మ్యాచెస్కి మన ప్రెడిక్షన్స్ చూడండి అక్యురేట్ అయ్యాయి. 6 in a row, 6కి 6 అంటే లాస్ట్ 6 మ్యాచెస్లో మనకి ఆర్సీ వర్సెస్ మనకి ముంబై మ్యాచ్లు ఉన్నాయి. అండ్ ఆల్సో ఆర్ఆర్ వర్సెస్ మనకి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. అండ్ ఎవ్రీ మ్యాచ్ లాస్ట్ 6 టఫ్ మ్యాచెస్లో మన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు అనుకోవచ్చు విన్ ప్రిడిక్షన్స్ మనం ఏదో ఒక టీం గెలుస్తుందని చెప్పొచ్చు, బట్ పోస్ట్ టాస్ అనాలిసిస్ అంటే పోస్ట్ టాస్ అయిన తర్వాత 7:15 లోపు మన ఛానల్లో ఒక పోస్ట్ పెడతాను మెంబర్స్కి. సో ఏమని పెడతానంటే గ్రౌండ్ స్టాట్స్ ఏంది, మనకి రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, వెదర్ ఏ విధంగా ఉంది, అండ్ ఈ మ్యాచ్లో ఏం జరగబోతుందని మనం మెన్షన్ చేస్తాను. చూసుకుంటే స్కోర్స్ అన్నీ కూడా మనం చెప్పిన విధంగా చెప్పినట్టు జరిగింది. మీరు కావాలంటే ప్రతి ఒక్క పోస్ట్ పెడతాను చూడండి. మన మెంబర్స్ కూడా కామెంట్స్ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ ఉంటా. అన్నా నువ్వు అంత అక్యురేట్గా ఎట్లా చెప్తావు అంటే నా అనాలిసిస్ ఆ విధంగా ఉంటుంది, నా ప్రిడిక్షన్ ఆ విధంగా ఉంటుంది. కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ లాస్ట్ 6 మ్యాచెస్ యొక్క ప్రిడిక్షన్స్ చూడండి. అండ్ ఆల్సో మన ఛానల్లో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ఎలాంటివి కూడా ఎంకరేజ్ చేయము, వాటికి దూరంగా ఉండండి. క్రికెట్ ఎంటర్టైన్మెంట్ వరకే తీసుకోండి. అండ్ ఆల్సో ఛానల్కి మెంబర్షిప్ 89 రూపీస్ తోటి ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్షిప్ తీసుకొని కూడా ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే చూసుకుంటే చాలామంది సబ్స్క్రైబర్స్ చాలామంది రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉన్నారు. వెంకట్ బ్రో కానీ, తౌసిఫ్ బ్రో కానీ, ప్రసాద్ బ్రో కానీ, అండ్ హరి బ్రో కానీ చాలామంది ఉన్నారు. కొంతమంది కామెంట్స్ పెడతారు, కొంతమంది పెట్టరు. సో మీరు రెగ్యులర్గా వీడియోని చూస్తే కామెంట్ పెడితే నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. నేను వీళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నట్టే మిమ్మల్ని కూడా రెగ్యులర్గా చూసే వాళ్ళకి చెప్తున్నాను. కొత్తగా వస్తే మీరు ఒక 3-4 వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా బెటర్ వీడియోస్ తోటి మీ ముందుకు రావడానికి మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో అనాలిసిస్ చూడండి, ఎంకరేజ్ చేయండి అని చెప్తూ ఆర్సీబీ వర్సెస్ మనకి డీసీ మ్యాచ్లో ఆర్సీబీ చేసే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఏంటిదో చూద్దాం. మనమైతే ఆల్రెడీ కాంతారా సెలబ్రేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం, బట్ గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే మాత్రం రికార్డ్స్ 2 years అంటే 3 years రికార్డ్ తీసింది. నేను చూస్తే నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది ఏంటంటే డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లు ఎక్కడ జరిగినా 160లు 170లు చేయడం జరిగింది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ.
200 స్కోర్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్గా వీళ్ళిద్దరి మధ్యలో జరగనే లేదు తెలుసా. అసలు నాకు చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అరే ఇట్లాంటి రికార్డు చాలా తక్కువ ఉంటాయి రెండు టీమ్స్ మధ్యలో. ఏదో ఒక 3 ఇయర్స్గా అంటే ఏదో ఒక మ్యాచ్లో ఒక 190 కూడా లేదు, 180 కూడా లేదు, 170లు 160లు అది చేజ్ డౌన్ చేయడం జరుగుతుంది, లేదంటే డిఫెండ్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆర్సీబీ పై చేయి ఉన్నా సరే మనం చెప్పినట్టు బెంగళూరులో రివెంజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు, ఆఫ్టర్నూన్ మ్యాచ్. బట్ వెదర్ క్రూషియల్గా మారబోతుందని చెప్పుకోవచ్చు. వెదర్ చూసుకుంటే మనకి క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంచెం స్వింగ్ బౌలర్లకి భువి కానీ హేజల్వుడ్, అటు సైడ్ చూసుకుంటే నటరాజన్ ఒకవేళ స్వింగ్ చేస్తే స్టార్టింగ్లో ముఖేష్కి మంచి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే విధంగానే ఉంది కాబట్టి. అండ్ ఆల్సో చూసుకుంటే మా ఆర్సీబీ తెచ్చే ఒక మాస్టర్ ప్లాన్ ఏంటిదంటే ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ సర్ఫేస్ని ప్రిపరేషన్ అయితే చేయబోతుందని తెలుసు. ఎందుకంటే డీసీలో 3 స్పిన్నర్స్ ఉన్నారు. మనం చూసుకుంటే అక్షర్ పటేల్ కానీ అండ్ ఆల్సో కుల్దీప్ కానీ మనకి విప్రాజ్ కానీ విప్రాజ్ అయితే బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో విప్రాజ్ని కూర్చోబెట్టినారు బ్యాటింగ్ సర్ఫేస్. సో ఖచ్చితంగా డీసీకి హెల్ప్ చేయొద్దంటే ఆర్సీబీ అయితే ఒక మంచి బ్యాటింగ్ పిచ్ను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ స్పిన్నర్లు కుల్దీప్ కానీ అక్షర్ పటేల్ చెప్పలేం కానీ కుల్దీప్ మంచి బ్యాటింగ్ సర్ఫేస్ మీద రన్స్ ఇస్తాడు కాబట్టి అదే టాక్టిక్తో రావాలి. స్పిన్నింగ్ ట్రాక్ ఇచ్చినట్టే ఖచ్చితంగా ఆర్సీబీ బోల్తా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ టాక్టికల్ మూవ్ తోటి ఆర్సీబీ 100కి 200% వస్తే మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆఫ్టర్నూన్ మ్యాచ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయినా సరే మనం ఈ సీజన్లో 2026లో 4 ఆఫ్టర్నూన్ మ్యాచ్ జరిగితే 4 కూడా చేజ్ చేసిన టీంలు గెలిచాయి. హెవీ మనకి సమ్మర్ ఉండడం అంటే పిచ్ బ్యాటింగ్కి అనుకూలించట్లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 15 ఓవర్స్ తర్వాత రివర్స్ స్వింగ్ అవ్వడం, బ్యాటర్లకి అంత అనుకూలించక స్కోర్ అంత చేయలేకపోవడం, కొంచెం మనకి ఈవినింగ్ కొంచెం లైట్స్ ఆన్ అయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అయితే ఆ టైంకి 6కే మనకి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మంచి బ్యాటింగ్ సర్ఫేస్ కూడా అవుతుంది, ఒక రోలింగ్ పడుతుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతూ వస్తుంది. బట్ ఈ మ్యాచ్కి ఆ ఎఫెక్ట్ ఉండకపోయే ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే క్లౌడ్ ఉంది కాబట్టి బ్యాటింగ్కి అనుకూలిస్తాయి 2 సార్లు కూడా. బట్ చెన్నైలో మనం చూసుకుంటే మనకి బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఖచ్చితంగా చేజింగ్ చేసే టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచి ఖచ్చితంగా చేజింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ 2 టీమ్స్లో ఆర్సీబీలో ఎలాంటి చేంజ్ ఉండబోదు. నాకు తెలిసి కోహ్లీ నుంచి నేనైతే మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ డీసీలో కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే కంటిన్యూస్గా ప్లేయింగ్ లెవెల్ని చేంజ్ చేస్తుంటారు. అది ఎప్పుడు కూడా టీమ్స్కి అడ్వాంటేజ్ అవ్వదు. డీసీ ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాక 3rd మ్యాచ్కి మనం చూసుకుంటే వాళ్ళు మళ్ళీ ఒక చేంజ్ చేశారు. విప్రాజ్ని బయటికి పంపించేసినారు అండ్ నితీష్ రాణాని బయటికి పంపించినారు. సో గెలుస్తున్నప్పుడు అలాంటి చేంజెస్ చేయొద్దు. ఓడిపోతే నాకు అర్థమవుతుంది. బట్ ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు వాళ్ళు అది కూడా నాకు తెలిసి 1 రన్తో ఓడిపోయారు లాస్ట్ జీటీ మీద. దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మనకు విప్రాజ్ని కూర్చోబెట్టి నాకు అర్థం కాలేదు. మంచి కాంబినేషన్ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూస్గా చేంజెస్ చేయడం టీమ్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. అదే జరుగుతుంది. నితీష్ రాణాని బయటికి పంపించడం అండ్ ఆల్సో ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ చేయడం వాళ్ళకి కలిసి రాలేదనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా డీసీ మళ్ళీ చేంజెస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుండడం వల్ల డీసీ కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. అండ్ చెప్పినట్టు పిచ్ కండిషన్స్ కూడా కొంచెం మనకి చూసుకుంటే ఆర్సీబీ వైపే వెళ్ళే విధంగా ఉంది. అంటే బెంగళూరులో జరుగుతుంది కాబట్టి ఆర్సీబీ ఫేవరెట్గానే జరగబోతుంది. వాళ్ళు ఆరామ్సే కొడుతున్నారు, 200 రన్స్ ఈజీగా కొడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒకవేళ 220 కొట్టినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ ఆల్సో సమీర్ రిజ్వీని కూడా మైండ్లో పెట్టుకొని డీసీ అయితే మనం చూసుకుంటే ఆర్సీబీ అయితే మనకి చూసుకుంటే స్లో ట్రాక్ ఇవ్వదు. ఎందుకంటే స్లో ట్రాక్ మీద మనకు చూసుకుంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిండు. 2 మ్యాచ్లు కూడా కొన్ని స్లో ట్రాక్లే మనం చూస్తే. సో సమీర్ రిజ్వీ స్పిన్నర్లు అద్భుతంగా ఆడతాడు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మంచి స్లో ట్రాక్ ఇచ్చినారు అనుకో కొంచెం స్పిన్నర్లకి ఖచ్చితంగా డీసీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా టాస్ టైంలో మనకి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి పోస్ట్ టాస్ అనాలిసిస్ 7:15కి మన ఛానల్లో మెంబర్స్కి పెడతాను. ఒకవేళ వీడియోకి 300 లైక్స్ దాటితే నేనైతే సబ్స్క్రైబర్లకు కూడా పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పోస్ట్ టాస్ అనాలిసిస్ని కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ చూసుకుంటే మన విన్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఆర్సీబీని ఆపే శక్తి ఎవరికి లేదని అయితే నాకు అదే అనిపిస్తుంది.
బట్ మనం చెప్పినట్టు పిచ్, వెదర్ ఇవన్నీ కూడా క్రూషియల్లోకి వస్తాయి టాస్ టైంలో కాబట్టి. సో మనమైతే పోస్ట్ టాస్ అనాలిసిస్లో ఇంకా వివరంగా మాట్లాడుకుంటాం. ఇప్పటికైతే హాట్ ఫేవరెట్స్ అయితే ఆర్సీబీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా విన్ ప్రిడిక్షన్ అయినా సరే మనమైతే ఆర్సీబీకే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అండ్ కేఎల్ రాహుల్ మళ్ళీ అలాంటి సెలబ్రేషన్ చేస్తాడా లేదా, మీరేమనుకుంటున్నారో యాజ్ ఆర్సీబీ ఫ్యాన్, డీసీ ఫ్యాన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది వీడియో ఎక్కడ వరకు చూస్తే అంతో ఇంత నచ్చినట్లయింది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.